ఒక అభివృద్ధి పదంలో ముందుకు నడపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో పరిశ్రమలను ఆ రోజు మనం తీసుకొస్తే మరి అటువంటి పరిశ్రమలను కూడా గత 5 సంవత్సరాల పాలనలో ఏ రకంగా బెదిరించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పొరుగు రాష్ట్రాల వైపు పారిపోయేటువంటి పాలన ఏది చేశారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి ఆ ఉత్తరాంధ్ర, అందులో పర్టికులర్గా విశాఖపట్నం, ఇవన్నీ అభివృద్ధి చెందితే తమ దోపిడీ లూటీకి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ అభివృద్ధిని కూడా ఆపుకుని ఒక దోచుకోవాలనేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచనతోటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన గడిచినటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణే లూలు కంపెనీ. మరి ప్రఖ్యాతమైనటువంటి లూలు కంపెనీని కూడా ఈ యొక్క రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రం వెళ్ళగొట్టాడు అని అంటే ఉత్తరాంధ్ర యువత పొట్టగొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క కృషితో మళ్ళీ ఆ లూలు కంపెనీని కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ఈరోజు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేయడం కానీ, అదేవిధంగా ఏదైతే విశాఖ ఋషికొండ మరి ఐటీ సెజ్ ఏదైతే ఉందో, మరి ఐటీ సెజ్ నుంచి 14 కంపెనీలు 5 సంవత్సరాల పాలనలో పారిపోయినటువంటి పరిస్థితి. అందులో మీ అందరికీ తెలుసు, ఏదైతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఐబిఎం కానీ, పెంటెక్స్ కానీ, హెచ్ఎస్బిసి కానీ, ఇట్లా వైసీపీ దాష్టికాలు భరించలేక మరి ఈ యొక్క రాష్ట్రం వదిలి తరలిపోయినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఏంటి చేసినటువంటి ఘనకార్యం వల్ల వైజాగ్ అని అంటే ఋషికొండని బోడుగుండి చేసి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన విలాసవంతమైనటువంటి భవనం, ఒక పక్కన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరి వారించినా కూడా తన విలాసవంతమైనటువంటి ఒక ప్యాలెస్ని 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో, మరి నిన్న కూడా మేము స్టడీ చేస్తే ఆ టైల్స్ అంటే ఆ ఋషికొండ భవనంలో విలాసవంతమైన భవనం టైల్స్ చూస్తే చదరపు అడుగు 26,000 రూపాయలు పెట్టి మరి ఆ టైల్స్ నిర్మాణం జరిగింది అని అంటే, నేను ఒక బాత్రూమ్ చూస్తూ ఉంటే 1000 చదరపు అడుగులు. అంటే పేదవాడికేమో సెంటు భూమి ఇచ్చావు, పేదవాడికి 300 అడుగు కూడా ఇల్లు ఇవ్వలేదు. కానీ నీ నిర్మాణం చేసుకునేటువంటి విలాసవంతమైన భవనంలో మాత్రం 1000 చదరపు అడుగులతోటి, అంటే 3 పేదవాళ్ళ ఇల్లు కలిపితే మరి 1000 చదరపు అడుగులతో ఒక బాత్రూమ్ నిర్మాణం చేసుకునేటువంటి స్థాయిలో అంత విలాసవంతమైనటువంటి భవనాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే ఏ రకంగా వీళ్ళ దోపిడీ, వీళ్ళు లూటీ జరుగుతుంది అనేటువంటి విధంగా మనందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి. నిజంగా ఏదైతే ఆ ఋషికొండకి మరి జగన్మోహన్ రెడ్డి వెచ్చించినటువంటి ఆ సొమ్ముని పేదవాళ్ళకు వినియోగిస్తే దగ్గర 25,000 మందికి మరి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 25,000 మంది పేదల ఇల్లు నిర్మాణానికి సరిపడేంత సొమ్ము ఈవేళ ఒక్క ఋషికొండకి నువ్వు ఖర్చు పెట్టి ఈవేళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావంటే ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనే విషయాన్ని ప్రజలు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇది ఒక్క విషయంలోనే కాదు, ఆ రోజు రంగుల మీద 3,000 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడానికి సర్వే రాళ్ల మీద 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే నీ యొక్క అవినీతి పత్రికకి సాక్షికి 500 కోట్ల రూపాయలు ప్రకటన రూపంలో దోచిపెట్టినటువంటి పరిస్థితి. పట్టాదారు పాస్ పుస్తకాల మీద, నీ తాత ఆస్తి కాదు, నీ ముత్తాత ఆస్తి కాదు, మా కష్టార్జితం, మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మీద కూడా, మా పట్టాదారు పుస్తకాల మీద కూడా, మరి మా డాక్యుమెంట్స్ మీద కూడా నీ బొమ్మలు వేసుకుని దానికి కూడా 100 కోట్ల రూపాయలు మరి వీళ్ళ దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే ఈ రకంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ లూటీ చేస్తూ, అందులో కూడా పర్టికులర్గా ఈవేళ విశాఖపట్నం, అదేవిధంగా ఉత్తరాంధ్రకు తీరనటువంటి ద్రోహం, దగా చేసినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర దోహి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలు, ఎందుకంటే మన లూలుని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కానీ, మొన్న కూడా మీరు చూసారు ఏదైతే ప్రఖ్యాత టీసీఎస్ అంటే ఒక ప్రెస్టీజియస్, మీ అందరికీ తెలుసు, ఒక సాఫ్ట్వేర్ ఎన్నో లక్షలాది మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి ప్రఖ్యాత టీసీఎస్ని మళ్ళీ ఈరోజు
విశాఖపట్నాన్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కృషి చేసి ఆ టీసీఎస్ డేటా సెంటర్ని మళ్ళీ ఇవాళ విశాఖపట్నాన్ని తీసుకొచ్చి మొదటి విడతగానే 12,000 ఉద్యోగాలు ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితిలో ఈవేళ టీసీఎస్ తీసుకొస్తూ ఉంటే మరి వాటికి కేటాయించినటువంటి భూముల మీద కూడా ఈరోజు కుట్రపూరితంగా నీ అవినీతి పత్రికలో అవినీతి పదాలతో అచ్చులేయించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించాలనే విషయంలో కానీ ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ యొక్క విశాఖపట్నం ఉత్తరాంధ్రాన్ని ఒక ఐటీ హబ్గా తయారీ, టెక్స్టైల్స్, ఫార్మా ఇట్లా అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసి మళ్ళీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే నిన్ననే మనం చూసాం మరి కాశ్మీర్లో మరి ఉగ్రవాదుల దాడిలో 28 మంది పాల్గాలను చనిపోయినటువంటి స్థితిలో అందులో మన విశాఖపట్నానికి సంబంధించి కూడా మరి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి గారు కూడా మృతి చెందడం చాలా దురదృష్టకరం. మరి ఆయనకి కూడా మా తరపున కూడా మరి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి మరి ధైర్యాన్ని అందిస్తూ ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉండి ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యంగా ఉండమని చెప్పేసి కూడా మీ ద్వారా ఒకటి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఉత్తరాంధ్ర తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంశాల వారీగా రివ్యూ చేసుకుని ఆ ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రకారంగా పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాధాన్యత ఇవ్వాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం 2 జిల్లాల్లోనూ కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరితోటి కూడా రివ్యూస్ తీసుకుని ఏదైతే ప్రతి ప్రాజెక్టు ఇండివిజువల్కి కూడా ఇన్స్పెక్షన్ అండ్ రివ్యూ చేసుకుని మరి ఒక నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉత్తరాంధ్రకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఆ యొక్క సాగునీటి సంఘాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ యొక్క 2 రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో నేను చూస్తూ ఉంటే మరి అధికార మార్పిడి అనేది 2 రకాలుగా కనిపించింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు పనిచేస్తే, అదే అధికార మార్పిడి వైసీపీ అధికారంలోకి వస్తే విధ్వంసం వైపు పనిచేసినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన ఉత్తరాంధ్రకు సంబంధించినట్టు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇరిగేషన్ కూడా దానికి ఉదాహరణ. ఇరిగేషన్ శాఖ ఇంత విధ్వంసానికి గురైంది అని అంటే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు మాకు ఉంటే అందులో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి మేము కేటాయింపులు ఇచ్చాము ఆ రోజు 5 yearsలో. మరి అదే 19-24 వైసీపీ పాలనలో బడ్జెట్ పెరిగింది. 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి 5 yearsలో ఉంటే వాళ్ళకి ఇరిగేషన్ శాఖ ఇచ్చింది అంటే 32,000 కోట్ల రూపాయలు. 32,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 20,000 కోట్ల రూపాయలు. అందులో కూడా మళ్ళీ వాళ్ళ సగం పనులు అవినీతికే పోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 72,000 కోట్లు మనం పెట్టాం. 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 32,000 కోట్ల రూపాయలు మరి పెట్టి ఏ రకంగా ఇరిగేషన్ విధ్వంసం చేశారు. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది ప్రజాప్రభుత్వం. ఏదైతే ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ మొన్న మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ కానీ అంటే మొదటి 9 నెలల్లోనే ఇరిగేషన్ శాఖకు 35,000 కోట్లు, అంటే ఓటాన్ అకౌంట్లో 17,000, అదేవిధంగా మొన్న 18,000. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో 32,000 కోట్ల రూపాయలు వైసీపీ పాలనలో ఇరిగేషన్ పెడితే మొదటి 9 నెలల్లోనే 35,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇరిగేషన్ శాఖకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈవేళ కేటాయింపులు ఇచ్చింది అంటే ఇరిగేషన్ శాఖకు ఎంత ప్రాధాన్యత ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇస్తుందనేది ఇదే ఒక ఉదాహరణ. చూసాం ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో
ఎక్కడ ఏ ప్రాజెక్టులో కానీ, ఏ రిజర్వాయర్లో కానీ, ఏ కెనాల్లో కానీ, ఏ డ్రైన్లోను కానీ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా ఉత్తరాంధ్ర విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తిరుగుతూ ఉంటే ఈవేళ వర్షాలు సమృద్ధిగా పడ్డాయి, నీళ్లు పంపిద్దామని అంటే ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఏ కాలువ చూసినా పూర్తిగా శాండ్ తోటి, మట్టితోటి పూడికి అయిపోయినటువంటి పరిస్థితి. కనీసం మెయింటెనెన్స్ గత 5 సంవత్సరాలు లేనటువంటి స్థితిలో మరి వేళ చొక్క నీరు కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఏదైతే లాకులు ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి, షట్టర్స్ ఉన్నాయి, రోప్స్ ఉన్నాయి, మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితి కూడా మరి నిన్న ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులోను, రిజర్వాయర్లోను 5 సంవత్సరాల విధ్వంస పాలన ఫలితం ఏంటనేది నిన్న కూడా మేము క్లియర్గా చూడటం జరిగింది. ఎంత దురదృష్టం అంటే ఇరిగేషన్ శాఖకు అత్యంత కీలకంగా ఉండేటువంటి లస్కర్లు, క్రింది స్థాయిలో పనిచేసేటువంటి లస్కర్లు కూడా జీతాలు ఎగ్గొట్టి మరి సంవత్సరం బకాయిలు పెడితే ఆ లస్కర్ల జీతాలు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి చెల్లించినటువంటి పరిస్థితి మీరందరూ చూశారు. ఏదైతే ఈవేళ లిఫ్ట్ ఇరిగేషన్, నేను కూడా ఉత్తరాంధ్రలో చూసాం, చాలా నియోజకవర్గాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా కీలకం పాత్ర పోషిస్తూ ఉంది. 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ కానీ చాలా కీలకం. మరి దురదృష్టం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో 450 లిఫ్ట్ స్కీమ్స్ 5 సంవత్సరాల పాలనలో ఫలితంగా మూతపడినటువంటి పరిస్థితి. నిజంగా దగ్గర దగ్గర 4,50,000 ఎకరాలకు మరి ఈవేళ సాగునీరు అందనటువంటి పరిస్థితి, ఈ లిఫ్ట్ స్కీమ్స్ మూతపడినటువంటి స్థితి. అంటే ఒక విధ్వంసమైనటువంటి పాలన, అధికార మార్పిడి ద్వారా వస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో ఈవేళ మా ఇరిగేషన్ శాఖలో ప్రత్యక్షంగా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకు మరొక ఉదాహరణ పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు 14-19లో 5 సంవత్సరాల్లో 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే మరి ఈ యొక్క విధ్వంస పాలనలో పోలవరం కూడా దానికి మినహాయింపు కాదు. 18 నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మరి ఈవేళ వైసీపీ పాలనలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. 440 కోట్ల రూపాయలతో ఆ రోజు నిర్మాణం చేస్తే మరి ఆ ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ నూతనంగా కొత్త డయాఫ్రమ్ వాల్ ఈవేళ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా మనం నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి నిర్వచనాలు. ఏదైతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం మీద కూడా కక్ష సాధిస్తూ 17 నెలల పాటు కనీసం అక్కడ ఏజెన్సీ లేకుండా, ఉన్నతమైన అధికారులు లేకుండా 17 నెలలు గాలి కొదిలేయడంతో, పర్యవేక్షణ లేకపోవడంతో వరద వస్తే ఆ వరద నీటిని ఎటు మళ్లించాలో కూడా చూసేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలోనే 2020 ఆగస్టుకు వచ్చిన వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని చెప్పి ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పేటువంటి పరిస్థితి. ఏదైతే అదే పోలవరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టులో ఎక్కడా కూడా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ లేదు. అదేవిధంగా 41.15 మీటర్స్ అని కానీ 45.72 మీటర్స్ కానీ ఎక్కడ కూడా 2019 ఎన్నికలకు ముందు ఎక్కడ కూడా లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఫేజ్ 1, ఫేజ్ 2 అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే 41.15, 45.72 అని 2 ఫేజుల కింద తీసి పోలవరాన్ని 2 ముక్కలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనది. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా మళ్ళీ సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈరోజు పోలవరాన్ని ఆ డయాఫ్రమ్ వాల్ని రేపు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఆ పోలవరం ఎర్త్కమ్ రాక్ఫిల్ డామ్ ఏదైతే 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ పోలవరం అంటే ప్రాజెక్టే కాదు, నిర్వాసితులు కూడా ముఖ్యం. మరి అటువంటి నిర్వాసితులకి మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం ఒరవ పెట్టాడు?
మొన్ననే మేము పోలవరం ప్రాజెక్టుకి వెళ్తే అక్కడ నిర్వాసితులు చెప్తున్నారు స్వయంగా, ఆ రోజు 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 800 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. మళ్ళీ ఈ రోజు 2025 జనవరిలో మళ్ళీ 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నిర్వాసితులకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి తప్ప 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు అందలేదు అని అంటే ప్రాజెక్టు మీద కక్ష సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైతాంగాన్ని మోసం దగా చేయడమే కాదు, ఆ ప్రాజెక్టు కోసం తమ విలువైనటువంటి భూముల్ని ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులను కూడా మోసం దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి స్థితి. ఆ రోజు కూడా మేమందరం కూడా చూసాం అసెంబ్లీలో. 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు, 2022 జూన్ అన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని 3 తేదీలు చెప్పి ఆఖరికి ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు. పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2021, 2022 అని 3 తేదీలు ఏదైతే చెప్పారో అప్పటికే 2020 ఆగస్టుకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయినటువంటి స్థితి. అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రులు, ఇటువంటి మంత్రుల పాలన పాపం ఫలితంగానే మరి ఈరోజు ఇటువంటి దుస్థితి వీటిని అన్నిటి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. దానికి మరొక ఉదాహరణ లెఫ్ట్ కెనాల్. ఇవాళ పోలవరం లెఫ్ట్ కెనాల్ అంటే ఎవరి ప్రయోజనాల కోసం? అది ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసమే పోలవరం లెఫ్ట్ కెనాల్. మరి అటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా వాసుల దాహార్తిని తీర్చడానికి, విశాఖపట్నం మరి సిటీ ప్రజల దాహార్తిని తీర్చడానికి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మరి నీటి అవసరాలు తీర్చడానికి, భవిష్యత్తులో విశాఖపట్నంలో వచ్చేటువంటి పరిశ్రమలకి మరి నీరు అందించేటువంటి విధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ మరి డిజైన్ చేస్తే నేను అడుగుతూ ఉన్నా, నీ 5 సంవత్సరాల పాలనలో, నీ 2019, 2024 5 సంవత్సరాల పాలనలో ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఎక్కడైనా ఒక తట్ట మట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టారా? మరి ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి కాకుండా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు ఎట్లా వస్తుంది? అంటే ఏ రకంగా అయితే ప్రతి విషయంలోనూ కూడా ఎంత మోసం దగా ఉత్తరాంధ్రను కూడా. మళ్ళీ ఈరోజు మీ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదైతే వచ్చినటువంటి 9 నెలల మాసంలోనే ఆ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు, టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఆల్రెడీ పనుల్ని శరవేగంగా యుద్ధ ప్రాతిక మీద పనులు చేస్తూ ఉన్నాం. 2025 జూన్ అంటే ఈ సంవత్సరమే. 2025 జూన్ కల్లా ఆ 1200 కోట్ల రూపాయలతోటి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఫేజ్ కింద ఆ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఆ పురుషోత్తంపట్నం నుంచి, పుష్కర నుంచి మరి ఏదైతే ఆ నీళ్లు ఇక ఉత్తరాంధ్రకు అందించాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా. అంటే ఈ రకంగా ఉత్తరాంధ్రకు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అవినావ సంబంధం ఉంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈవేళ ఉత్తరాంధ్రలో ఏదైనా ప్రాజెక్టులు ప్రారంభించిన, ఉత్తరాంధ్రలో ఏదైనా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నా, ఈ ఉత్తరాంధ్రలో ఏదైనా ప్రాజెక్టులు పూర్తయినా అది ఒక్క తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి గుర్తు చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నేను కూడా చూశాను మొన్న 2014, 19 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు మేము 1531 కోట్లు ఖర్చు పెడితే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెరిగినా కూడా కేటాయింపులు అయితే 450 కోట్లు పెట్టాడు ఉత్తరాంధ్రకి. కానీ అందులో పనులు చూస్తే మళ్ళీ శూన్యం. ఇట్లా అడుగడుగున జగన్ రెడ్డి మోసానికి. నిన్న నేను కూడా చూస్తే ఏ ప్రాజెక్టు చూసినా వంశధార, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, ఒట్టిగడ్డ, మరి జంజావతి, మడ్డు వలస, హిరమండలం రిజర్వాయరు, గొట్టా బ్యారేజీ, మహేంద్ర తనయ తాండవ, ఎట్లా
ఏ రిజర్వాయర్ చూసినా, ఏ బ్యారేజ్ చూసినా, ఏ ప్రాజెక్ట్ చూసినా మరి 20%, 30%, 10% ఇట్లా పనులు మిగిలిపోయి పూర్తి స్థాయిలో అక్కడ ఆఖరి హైకట్టు నీరు అందనేటువంటి పరిస్థితి చూసాం. మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు లేక ఆ వర్క్స్ ను కూడా ప్రీ క్లోజర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా నిన్న విజయనగరం మరి శ్రీకాకుళం జిల్లాల్లో నేను ఈ వర్క్స్ ని రివ్యూ చేసినప్పుడు చాలా క్లియర్ గా చూడటం జరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా మరి అడుగడుగున కూడా మరి ఈ మోసం. ఎందుకంటే నిన్న నాకు కూడా రివ్యూ చేస్తే అనిపించింది, ఏదైతే ఈ ప్రాజెక్టులే కానీ, ఈ రిజర్వాయర్స్ కానీ, ఈ బ్యాలెన్స్ పనులు కనుక గత 5 సంవత్సరాలలో చేసి ఉండుంటే దగ్గర 50,000 కోట్ల ఆదాయం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చి ఉండేది. అంటే ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి అధికారి మార్పిడితో వచ్చినటువంటి విధ్వంసంతో ఈవేళ నాకు తెలుసుండి 50,000 కోట్ల రూపాయల ఆదాయం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలు, రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా అడుగడుగున విధ్వంసం చేసినటువంటి ఈ యొక్క వైసీపీ అంటే ఒక ఉత్తరాంధ్ర ద్రోహిగా, అంటే ఒక అభివృద్ధి అనేటువంటి పదం మరి యొక్క జగన్ ముఠాకు నచ్చినటువంటి విషయంగా మరి ఈరోజు గుర్తుపెట్టుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం కూడా చూస్తూ ఉన్నాం, విశాఖపట్నం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభిమానించేటువంటి నగరం, ప్రేమించేటువంటి నగరం విశాఖపట్నం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచితనంతో, చాలా గౌరవభావంతో ఉండేటువంటి పట్టణం. అందరికీ అభిమానం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నాన్ని కూడా ఒక అభివృద్ధి